రాకా సుధాకర్ గారు, మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఓవరాల్గా ఇటు షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని చీరల వ్యాఖ్యలు చేసింది. సో ముఖ్యంగా భారతదేశం నుంచి చీరలు కొనుక్కుంటారు కదా, మరి ఆ చీరల్ని కాల్చేయండి, భారతదేశాన్ని బాయ్కాట్ చేస్తామంటున్నారు కాబట్టి అంటూ అటు ప్రతిపక్షాల మీద విరుచుకుపడింది. సో ఈ వ్యాఖ్యలు ఏమిటి, దీన్ని ఎలా తీసుకోవాలి? ముందుగా అంటే ఇనిషియల్గా ఈ వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుకుందాం, ఆ తర్వాత లోతుల్లోకి వెళ్దాం. సో ఎలా తీసుకోవాలి వ్యాఖ్యల్ని? వాస్తవానికి భారతదేశానికి ఈరోజు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నట్టయితే హసీనా వాజెద్. ఆ హసీనా వాజెద్ ప్రధానమంత్రిగా ఇది 4వసారి ఎన్నిక కావడం. మొన్న జనవరి 7వ తారీఖు ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. ఆమె విజయాన్ని అడ్డుకోవడానికి అమెరికా చేయని ప్రయత్నం లేదు. ఆమెని అడ్డుకునేందుకు, ఎన్నికల్ని రద్దు చేయించేందుకు, లేకపోతే ఈ ఎన్నికలు జరిగే ముందు ప్రభుత్వాన్ని రాజీనామా చేయించి ఒక ఆపద్ధర్మ ప్రభుత్వం అధీనంలో ఎన్నికలు జరిపించేందుకు అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది. బిఎన్పి అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేది అక్కడ ప్రధాన ప్రతిపక్షం. బంగ్లాదేశ్ లో 4 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఒకటి అవామీ లీగ్ షేక్ హసీనా వాజెద్, రెండోది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఆమె బేగం ఖాలిదా జియా నాయకత్వంలో ఉంది. 3వది జమాతే ఇస్లామీ, 4వది బంగ్లాదేశ్ జాతీయ పార్టీ, మాజీ ఆర్మీ చీఫ్ ఎర్షాద్ కి చెందినటువంటి పార్టీ. 4 పార్టీల్లో జాతీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది, కానీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో అది ఎన్నికల్ని బహిష్కరించింది. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ హసీనా వాజెద్ విజయం సాధించారు. కాబట్టి హసీనా వాజెద్ ని ఇరుకున పెట్టాలంటే భారత వ్యతిరేక ప్రచారం చేయడం మాత్రమే విపక్షం దగ్గర ఉన్నటువంటి ఆయుధం. దానికి చైనా సహకారం ఉంటుంది. పాకిస్తానీ ఏజెన్సీస్ ఏదైతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ కంట్రోల్డ్ బై ఐఎస్ఐ, దాని సమర్థన ఉంటుంది. అదే విధంగా అమెరికా ఇప్పుడు ఉన్నటువంటి ఖాలిదా జియా ప్రభుత్వాన్ని అంగీకరించటం లేదు, ఆమోదించటం లేదు. కాబట్టి అమెరికా మద్దతు ఉంటుంది. ఈ 3 దేశాల మద్దతుతో ఇండియాని ఇరకాటంలో పెట్టేందుకు, హసీనా వాజెద్ ఇబ్బందుల్లో పెట్టేందుకు ఈ స్టేట్మెంట్ అంటే బాయ్కాట్ ఇండియా అనేటటువంటి స్టేట్మెంట్ ని తీసుకుని రావడం జరిగింది. వాస్తవానికి బంగ్లాదేశ్ కెనాట్ బాయ్కాట్ ఇండియా, ఎందుకంటే బంగ్లాదేశ్ కి 3 వైపులా ఉన్నటువంటి సరిహద్దు ఉన్నటువంటి దేశం ఇండియా. ఒకవైపు బంగాళాఖాతం ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ కి చీమ చిటుక్కు మనాలన్నా, వాళ్ళ దేశానికి చెందినటువంటి వస్తువు బయటకు వెళ్ళాలన్నా కూడా ఈరోజు వాళ్ళ నియరెస్ట్ హాస్పిటల్ కలకత్తా, వాళ్ళ నియరెస్ట్ దిగుమతులు చేసుకునేటువంటి పోర్ట్ హల్దియా గాని కలకత్తా గాని, వాళ్లకు మన దేశం నుంచి బియ్యం గాని, రకరకాల ధాన్యం ఉత్పత్తులు గాని, ఉన్ని గాని, పత్తి గాని వెళ్ళకపోతే అక్కడ బట్టల పరిశ్రమ లేదు. కాబట్టి ఈ బాయ్కాట్ ఇండియా అనేటటువంటి నినాదం ద్వారా సెంటిమెంట్ రేజ్ చేయటము, భారత వ్యతిరేకత పెంచటము, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి హసీనా వాజెద్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడము, ఈ 3 లక్ష్యాలతో పని జరుగుతోంది. అందుకనే హసీనా వాజెద్ వాళ్ళను డైరెక్ట్ గా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే పూర్తి మెజారిటీతో విజయం సాధించిన తరువాత ఆమె ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఆమె ఎదుర్కోవాలన్నట్టయితే ముందు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి కాటన్ ఇండస్ట్రీ, చీరలు గాని, దుస్తులు గాని, ఇవన్నీ ఇండియా నుంచి వెళ్ళేది. బంగ్లాదేశ్ కి గోసంపద అంటే గోమాంసము భారతదేశం నుంచి స్మగ్లింగ్ ద్వారా వెళ్తుంది. కాబట్టి ఇండియా నుంచి వస్తువు వెళ్ళకపోతే బంగ్లాదేశ్ నడవదు. ఈ విషయాన్ని ఆమె ఎత్తి చూపుతూ, మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బంగ్లాదేశ్ లో ఎవరికైనా కూడాను ఉదర సంబంధ అంటే జీర్ణకోశ సంబంధ వ్యాధులు వస్తే వాళ్ళ మనం ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి వస్తారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి మీరు వెళితే ఢాకాకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఏ రోజు ఉన్నాయో వివరాలు చెప్పే హెల్ప్ డెస్క్ ఉంటుంది. కాబట్టి షేక్ హసీనా వాజెద్ ఆ విషయాన్ని ఎత్తి చూపుతూ చాలా డైరెక్ట్ గా ఆమె అటాక్ చేస్తున్నారు. ఇది వాస్తవానికి వాళ్ళ అసలు లక్ష్యము హసీనా వాజెద్ ని దింపటము, తద్వారా భారతదేశాన్ని వీకెండ్ చేయటము. దానిని ప్రస్తుతం ఎదుర్కొనే ప్రయత్నం హసీనా వాజెద్ చేస్తున్నారు. ఆమె విజయం సాధించాలన్నదే నా ఆకాంక్ష. ఓకే, రాకా సుధాకర్ గారు, మీరు అన్నట్లుగా సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే భారత్ జోక్యం చేసుకుంటోంది బంగ్లాదేశ్ అంతర్గత విషయాల్లో అనే మాటను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పాకిస్తాన్ ఆల్రెడీ జోక్యం చేసుకుంటోంది జమాతే ఇస్లామీ ద్వారా. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ
10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బేగం ఖాలిదా జియా అధికారంలో ఉన్నప్పుడు నాగా ఉగ్రవాదులు, అస్సాంలోని ఉల్ఫా ఉగ్రవాదులు, బోడో ఉగ్రవాదులు, త్రిపురకు చెందినటువంటి టిఎన్వి, ఎన్ఎల్ఎఫ్టి ఉగ్రవాదులు వీళ్ళందరికీ బంగ్లాదేశ్ లో ఆశ్రయం ఇచ్చారు. బంగ్లాదేశ్ లో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినప్పుడు వాళ్ళందరితోటి డైరెక్ట్ గా ఐఎస్ఐ మాట్లాడేది. కాబట్టి బిఎన్పి ప్రభుత్వము అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వము, ఖాలిదా జియా ప్రభుత్వము ఎవరి కనుసన్నల్లో పనిచేసింది? పాకిస్తాన్ కనుసన్నల్లో పనిచేసింది. ఐఎస్ఐ ఎలా చెప్పితే అలా నడిచింది. అల్ఫా ఉగ్రవాదులు అందరూ అరెస్ట్ అయింది బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్. కాబట్టి ఈ రకంగా బంగ్లాదేశ్ సాయంతో లేకపోతే అమెరికా సాయంతోనూ చైనా సాయంతోనూ పనిచేసేటటువంటి పార్టీలు ఈరోజు భారతదేశం జోక్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. వాస్తవానికి భారతదేశము బంగ్లాదేశ్ కి అన్ని విధాలా సహకరిస్తోంది. రహదారుల నిర్మాణం దగ్గర నుంచి రకరకాల సరకు రవాణా నుంచి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ చిట్టగాంగ్ దాని చుట్టుపక్కల ప్రాంతాలలో సరైనటువంటి ఆసుపత్రి లేకపోయినట్టయితే బంగ్లాదేశ్ కి ప్రజలకు ప్రసూతి గాని చిన్న చిన్న వ్యాధులు గాని వచ్చినా కూడా వాళ్ళందరూ ఆ త్రిపుర రాజధాని అగర్తలా దగ్గర ఉన్నటువంటి అఖౌరా గేట్ దాటి వచ్చి రోజంతా ఇక్కడ ఆసుపత్రిలో చూపించుకుని కూలీనాలి చేసుకుని మళ్ళీ సాయంత్రానికి తిరిగి వెళ్తారు. అంటే భారతదేశం కనుక సాయం చేయకపోతే ఈరోజు బంగ్లాదేశ్ నడిచే పరిస్థితి లేదు. నేను దుబ్రి అనే అస్సాంలో ఒక జిల్లాలో పనిచేశాను. దుబ్రి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి 13 కిలోమీటర్లు వెళ్తే మీకు బంగ్లాదేశ్ బార్డర్ వస్తుంది. ఆ బంగ్లాదేశ్ బార్డర్ లో మాన్కచార్ అనే ప్రాంతంలో మార్కెట్ ఉంటుంది. బంగ్లాదేశ్ వాడు సామాన్లు కూరగాయలు కొనుక్కోవడానికి, పప్పు దినుసులు కొనుక్కోవడానికి ఇండియాకు వస్తాడు. వాడి దేశంలో దొరకదు. కాబట్టి భారతదేశ జోక్యము అని ఏదైతే అంటున్నారో అది తప్పు. భారతదేశపు సహకారం లేకపోతే బంగ్లాదేశ్ నడిచే పరిస్థితి లేదు. బంగ్లాదేశ్ నుంచి ఒక్క సరకు వస్తువు కూడాను బంగ్లాదేశ్ నుంచి విమానము లేదా నౌక తప్ప వేరే మార్గం ద్వారా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. లాజిస్టికల్ గా బంగ్లాదేశ్ కి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి బంగ్లాదేశ్ లో భారత్ జోక్యం చేసుకుంటోంది అన్నది ఒక దుష్ప్రచారం మాత్రమే. అమెరికా, చైనా, పాకిస్తాన్ లో కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే. అమెరికా వేరే కారణాలతో చేస్తోంది, చైనా వేరే కారణాలతో చేస్తోంది, పాకిస్తాన్ భారత వ్యతిరేకత కారణంగా చేస్తుంది. 3 కలగలిసి యాంటీ ఇండియా ఫ్రంట్ బంగ్లాదేశ్ లో తెరిచే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.